హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సమ్మర్స్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చి ఎంతో టేస్టీగా ఉండే, అలానే ఎండాకాలం ఎంతో చలవ చేసే మజ్జిగ చారండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. చాలా టేస్టీగా, చాలా మంచిదండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని పెరుగు తీసుకుందామండి. చూడండి, ఇలా పెరుగుని యాడ్ చేసుకుని దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని విస్కర్తో కానీ స్పూన్తో కానీ ఒకసారి మిక్స్ చేసుకుందామండి. గడ్డలు లేకుండా మిక్స్ చేసుకుని చూడండి, ఈ విధంగా మిక్స్ చేసుకొని కొన్ని వాటర్ని యాడ్ చేసుకుందామండి. వాటర్ని యాడ్ చేసుకుని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకుని సాల్ట్ అనేది మీకు తగినంత యాడ్ చేసుకోండి. ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పాన్ పెట్టుకొని పాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపులను యాడ్ చేసుకుందామండి. పోపులను యాడ్ చేసుకొని చూడండి, పోపులు వేగిన తర్వాత కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు దంచుకున్నవి, అలానే కొంచెం ఎండుమిర్చి, కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్స్ చేసుకొని ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, అలానే 2-3 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా యాడ్ చేసుకుని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు కొంచెం ఇవన్నీ వేగిన తర్వాత పసుపుని యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకొని పసుపు అనేది పచ్చి స్మెల్ పోవాలండి. చూడండి, ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మజ్జిగని యాడ్ చేసుకుందామండి. చూడండి, ఈ విధంగా యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. అంతే అండి, మజ్జిగ చారు రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.